వేదిక మీద ఉన్న నా సహచరులకు, వేదిక ఎదురుగా ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఒక 5 పాయింట్స్ బ్రీఫ్గానే చెప్తా. నెంబర్ 1 ఏంటంటే, మీ జ్ఞాపకం ఉంటే 2012 నుంచి 14 వరకు మేము రాష్ట్రీయ లోక్దళ్ నడిపాము. ఇక్కడ అజిత్ సింగ్ గారు అప్పుడు జాతీయ అధ్యక్షుడు ఉండే. అన్ఫార్చునేట్లీ కోవిడ్ వల్ల ఆయన చనిపోయారు. తర్వాత ఇప్పుడు నేషనల్ స్కిల్ మినిస్టర్గా ఉన్నది జయంత్ చౌదరి గారు, జయంత్ సింగ్ గారు. ఆయన నేషనల్ స్కిల్ మినిస్టర్. దానివల్ల మాకు ఒక అడ్వాంటేజ్ వచ్చి ఈ మధ్యకాలంలో మా యూత్ అధ్యక్షుడు చెప్పినట్టుగా నిజాం కళాశాలలో ఒక 3 నెలల కింద స్కిల్ జాబ్ అండ్ లోన్ మిరాకల్ చేసి దాదాపు 1800 మందికి జాబ్ ఇచ్చాము. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్, అంటే ఇండస్ట్రీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ ఆఫీసర్స్ పిలిచారు. ఎవరెవరికి జాబ్స్ ఉన్నాయో వాళ్ళకి రిక్రూట్ చేసుకున్నారు. ఒకళ్ళకి 3 నెలలు, ఒకటి 6 నెలలు వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు స్టైఫండ్ కూడా ఇచ్చే ప్రోగ్రామ్ కింద వాళ్ళని ఎన్రోల్ చేసి 1800 మందికి నియామక పత్రాలు ఇచ్చారు. ఇది ఏ పొలిటికల్ పార్టీ చేసి ఉండదు నా ఉద్దేశం. ఇది కంటిన్యూ చేద్దామని వరంగల్లో మన 27th నాడు మెగా జాబ్ మేళా కండక్ట్ చేశాం. మళ్ళీ నేషనల్ స్కిల్ కౌన్సిల్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు పూర్తి మొత్తం ఆ శాఖ అంతా వచ్చింది. అడిగి వస్తే 6500 మంది ఎన్రోల్మెంట్ చేసుకుంటే 2500 మంది పిల్లలు వచ్చారు కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో. అక్కడ సాయంత్రం కల్లా 1200 మందికి జాబ్ ఇచ్చాం. అంటే ఒకసారి 1800, ఇంకోసారి 1200, దాదాపుగా 3000 మందికి ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన ఇంకో అంశం ఏంటంటే, ఇది మేము కంటిన్యూ చేస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఈ జాబ్ స్కిల్ లోన్ మేళా అనేది మేము కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ మా జాబ్ మేళా ఎక్కడ ఉంది అంటే ఖమ్మంలో 26th సెప్టెంబర్ నాడు. ఇది ఏమిటి అంటే, ఒక జిల్లాకు సంబంధించిన వాళ్ళే రావాలని లేదు. ఎంటైర్ తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎక్కడి నుంచైనా సరే, ఎక్కడ మేము జాబ్ మేళా పెట్టినా పార్టిసిపేట్ కావచ్చు. దానికేం రిస్ట్రిక్షన్ ఖమ్మంలో వాడు ఖమ్మంలోనే, వరంగల్ వాడు వరంగల్లోనే, హైదరాబాద్ వాడు హైదరాబాద్లోనే లేదు. కాబట్టి 26th సెప్టెంబర్లో మేము మొన్ననేమో 100 కంపెనీలు తెచ్చాము. ఇక్కడ 100, అక్కడ 100. ఆ రోజు 300 కంపెనీలు తెస్తున్నాం సెప్టెంబర్ 26 నాడు. కాబట్టి నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్న నిరుద్యోగ యువకులకు అది పెద్ద సమస్య మనకు. కాబట్టి మీరు దయచేసి ఎక్కువ సంఖ్యలో రండి. మొన్న నిజానికి వరంగల్లో 6000 వేకెన్సీలు ఉండే, క్యాండిడేట్స్ లేరు. అంటే వాళ్ళకు కమ్యూనికేషన్ లేట్ అయింది. తర్వాత మేము పెట్టినంత స్కిల్ మేళా అనే వరకల్లా స్కిల్ ఓడిపోతారు అనుకున్నాడు. అది రోజ్గార్ మేళా అని హిందీలో పెడితే వాళ్ళకి అర్థం కాలే. దానికి మనం జాబ్ మేళా అని పెడితేనే అర్థమవుతుంది. లేకుంటే అనుకుంటాడు ఏదో స్కిల్ మేళాట మనకెందుకు, ఏదో కౌశల్ మహోత్సవం అని పెట్టుకున్నాడు మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడు వచ్చి. ఈ కౌశల్ మహోత్సవం ఏదో చాలామందికి అర్థం కాలే. అప్పటికీ 6500 మంది రిజిస్టర్ చేసుకున్న, కేవలం 2500 వచ్చారు. అందులో సగానికి పైగా రిక్రూట్ అయ్యారు. సో నార్మల్గా 40 to 50% రిక్రూట్ అవుతారు వచ్చినోడు. మిగిలిన వాళ్ళు స్కిల్ ఎంచుకోవాలి, స్కిల్ కంపెనీలో చేరాలి, లేదా ఇంతకుముందు మా రెడ్డి చెప్పినట్టు వాళ్ళు లోన్స్ తీసుకోవాలి. బ్యాంక్స్ కూడా పట్టుకొచ్చి పెడుతున్నాం అక్కడ. అది రోజ్గార్ అంటే నాట్ ఓన్లీ జాబ్ మేళా, స్కిల్ మేళా, లోన్ మేళా కూడా. అంటే వాళ్ళే సొంతంగా కంపెనీలు పెట్టుకోవడానికి కూడా అక్కడ ఏర్పాటు అనేది. బ్యాంకులే చెప్తాయి ఎట్లా అప్లై చేసుకుంటే ఏ లోన్ వస్తుంది అని, దాన్ని బట్టి అప్లై చేసుకోవాలి. ఇవన్నీ మేము పొలిటికల్గా సంబంధం నిజానికి లేదు, కానీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ పోరాటం చాలా సంవత్సరాలు సుదీర్ఘకాలం చేసినాం. కాబట్టి ఈ పిల్లలకు మేము ఏదో ఒకటి చేయాలనే ఒకటి తపనతో చేస్తున్నాం. కాబట్టి మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఐటమ్ అనేది ప్రామినెంట్గా రాయండి. సెప్టెంబర్ 26 ఖమ్మంలో జరిగేటువంటి మెగా జాబ్ మేళాలు యువతకు నేను పిలిపిస్తున్నాం, మీరు రండి అని. ఇక మెయిన్ అంశం ఏంటంటే, నేను చెప్పినట్టు 2012 to 14 కానీ అప్పటి లెగసీలో ఉన్న ఇప్పుడు జయంత్ చౌదరి కానీ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు మీద మాట్లాడాడు మా జాతీయ నాయకుడు. 5గురు ఓటేసాడు మన విభజన బిల్లుకు. ఆయన మీకు జ్ఞాపకం ఉంటే వరంగల్ మీటింగ్కి పోయాడు అగ్రికల్చర్ మినిస్టర్గా, యూనియన్ క్యాబినెట్లో అగ్రికల్చర్ మినిస్టర్గా పోయాడు. ఆయనకు ఆప్షన్ ఇచ్చారు, నువ్వు తెలంగాణ ఉద్యమానికి మద్దతు నీవు, లేకపోతే నేను ఉద్యమం పోగొట్టుకో. ఆయన నేను తెలంగాణ ఉద్యమానికి మద్దతే ఇస్తాడు, ఎందుకంటే ఆయన స్మాలర్ స్టేట్స్కి కమిట్ అయి ఉన్నాడు. ఆ కమిట్మెంట్తో ఆయన వరంగల్ మీటింగ్ అటెండ్ అయ్యి సాయంత్రం ఢిల్లీలో తిరిగేవరకల్లా ఆయన ఉద్యోగం పోయింది. అగ్రికల్చర్ పదవిని పీకేశాడు, అంత త్యాగం చేశాడు. నువ్వు ఇక్కడ తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు, ఎన్టీ రామారావు విగ్రహాలు ఇవన్నీ నువ్వు పెట్టేది సోయి బుద్ధి ఉండదు సీఎంకి అసలు. అరే నువ్వు పెట్టువే, అక్కడ ఎవరిది పెట్టాలి? ప్రొఫెసర్ జయశంకర్ది పెట్టు, లేకపోతే మన కేశవరావు జాదవ్ది పెట్టు. జీవితం అంతా పోరాడి జాదవ్ 1 year జైలు ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో. 69 యాజిటేషన్లో కేశవరావు జాదవ్ 1 year జైలు ఉన్నాడు.
75 ఎమర్జెన్సీలో ఇంకో సంవత్సరం జైలున్నాడు. అసలు ఆటోలో వస్తాడు ఆ రోజులో, మీకు జ్ఞాపకం ఉంటే మీదిలోనే కేశవరావు జాదవ్ కాదు కదా చనిపోయాడు పాపం, ఆయన పిలిస్తే ఆటోలో వచ్చాడు పాపం. అట్లాంటి కేశవరావు జాదవ్ పెట్టా, లేకపోతే కొండా లక్ష్మణ్ బాబుజీ పెట్టు. జలదృశ్యంలో టీఆర్ఎస్కి ఆఫీస్ ఇచ్చిండు ఆయన. ఆ కోపం మీద అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఉన్నటువంటి ఆఫీస్ని పీకి అవతల పడేసి, ఆయన కూడా అవతల పడేస్తే మళ్ళీ గాంధీనగర్లో ఆఫీస్ పెట్టుకున్నాడు, ఒక క్వార్టర్ ఇచ్చినారు. ఆయన పెట్టు. మొట్టమొదటి మంత్రి తెలంగాణ కోసం రాజీనామా చేసిన మొట్టమొదటి మంత్రి. నా జ్ఞాపకం ఉంటే ఈశ్వరీబాయి ఎమ్మెల్యే కూడా మొట్టమొదటిసారి రాజీనామా చేసింది. పెట్టావే ఈ అమ్మ వీడియో కూడా అండి, ఎన్టీ రామారావుడు, బాలసుబ్రహ్మణ్యుడు గుర్తున్నా అదని వీళ్ళు సీఎంకి అసలు పెట్టు. అజిత్ సింగ్ది ఉద్యోగం ఓడుకోడు, నీకు అంతకంటే ఏం చేస్తాడు త్యాగ. ఇట్లాంటి త్యాగమూర్తులు. సుష్మా స్వరాజ్ పెట్టు, ఆమె లేకుంటే నేను తెలంగాణ వస్తుందా? సుష్మా స్వరాజ్ రాజ్యసభలో సపోర్ట్ చేయకు, నేనే కలిసి ఆ లాబీస్లో పార్లమెంట్లో పోయి అడిగిన, మేడం ఇక్కడైతే పాస్ అయింది కానీ రాజ్యసభలో ఆగిపోయేటట్టుంది అంటే, అనేది దిలీప్ రాసి పెట్టుకో, బీజేపీ కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్, ఎట్టి పరిశ్రమ మీ తెలంగాణలో పాస్ అవుతుంది. రేపు నువ్వు చెప్పేటప్పుడు పెద్దమ్మే కాదు చిన్నమ్మ కూడా సహకరించిందని చెప్పాలని, పెద్దమ్మ చిన్నమ్మ అనేవాడు వాడిందా. అట్లాంటి సుష్మా స్వరాజ్ విగ్రహం పెట్టిపోయి వీడు అండి తెలంగాణ సూయిలేని ముఖ్యమంత్రి గారు దొరికాడు మనకు. వీడు వాడిని కూడా కావాలని వీని చేసి వీడు వానికంటే పనికిరానట్టు తయారైన వీడు. సో అందువల్ల నేను డిమాండ్ చేస్తున్నా, ఈరోజు ట్యాంక్ బండ్ విగ్రహాలపై ఖచ్చితంగా అజిత్ సింగ్ గారి ఉండాలి, సుష్మా స్వరాజ్ ఉండాలి. లేదా నేను చెప్పిన ముగ్గురు ప్రముఖ తెలంగాణ వాదులు, కేశవరావు జాదవ్, కొండా లక్ష్మణ్ బాబూజీ, ప్రొఫెసర్ జయశంకర్, ఈ 5 విగ్రహాలు ఉన్నవి పీకి పెట్టేస్తారు. మేము సంతోషిస్తాం, మాకు పర్మిషన్ మేమే పీకి అవతల పారేస్తాం. గతంలో ఒకసారి పీకినాం కదా, లొల్లైంది. సో మళ్ళీ చేస్తాం ఆ పని, ఇప్పుడు మళ్ళీ చేయాల్సి వచ్చేటట్టే ఉంది. ఈయన కథలు చూస్తే ఇట్లనే ఈయన ఏం పాట అది, మన తెలంగాణ గేయం రాసిన జాతీయ గీతం ఉంది కదా, రాష్ట్ర గీతం, అందశ్రీ రాసిన ప్రముఖ గేయం అట, కీరవాణి పాడతాడట. అంటే తెలంగాణ పాడబాటు వాడా కనీసం వాడు వందే మాత్రం శ్రీనివాసుడు కదా పోయి కమ్మవాడు, అద్భుతంగా పాడతాడు. ఎప్పుడు వింటే ఆయన పాడలు అని పెట్టుకోరాదు. ఈ వీడియోడు పోయి కీరవాణి గాడు బుద్ధుడు అసలు సీఎంకి. అసలు నేనంటున్నా గిట్లాంటి పిచ్చి పనులు మానేసి తెలంగాణ సోయితో మొన్న గద్దర్ అవార్డ్స్ ఇచ్చాడు, సంతోషం. ఏది వాళ్ళ కోటి రూపాయలు ఇచ్చినాడు, ఏందది అవార్డు లేదో. అందులో ఎవరికి ఇస్తాడు? సుద్దాల అశోక్ తేజ్ అట. ఎవడండి వీడు? తెలంగాణ మీద గేయం రాసినాడు, విన్నాను. గొప్ప కవి, నో డౌట్. సుద్దాల హనుమంతు చాలా ప్రముఖ తెలంగాణ స్వాతంత్ర సమర యోధుడు. ఆయన గేయాలు మనం కూడా ఇన్స్పైర్ అయినాం. సుద్దాల అశోక్ తేజ్ మంచి రైటరే, కానీ తెలంగాణకి ఏం సంబంధం అంటున్నా. ఆయనకి ఇచ్చే ముందు విమలక్కకి కూడా నువ్వు సుద్దాల అశోక్ తేజ్ అండి. అట్లా ఇంకా 2-3 పేర్లే అందులో. ఊరు లేదు, వానికి పేరు లేదు. వాడిని పట్టుకొచ్చి వానికి అట్ట కోటి రూపాయలు ఇస్తాడట. ఏమో ఆ సలహాదారులు ఎవరు మరి, వాడు కూడా ఆంధ్రోళ్ళు ఉన్నట్టున్నారు. సలహాదారు కూడా ఒకరిని ఇద్దరిని ఆంధ్రోళ్ళు పెట్టినట్టున్నాడు. ఆ కేకే నేను చెప్పుడు కాదు, కేకే ఏదో ఒక ఇంటర్వ్యూ విన్నా నేను ఒరిజినల్గా తెలంగాణని కాదు, మీరు చెక్ చేసుకోండి. 300 సంవత్సరాల కింద ఆంధ్ర నుంచి మా వాళ్ళని ఇక్కడికి వలస వచ్చిందని చెప్పాడు. తనే చెప్పుకోడు ఆంధ్రుడని. ఆయన పట్టుకొచ్చి పెడతాడట. ఆయన సమైక్యవాది, ఆయన సగం జీవితం సమైక్యవాదం, రాజశేఖర రెడ్డి భజన కలిసిపోయింది. అయితే నేను పోయి ఢిల్లీలో ఆయనకు అందరికీ కాగితాలు ఇచ్చుకుంటా ఆయన తెరిపోయినా, తెలంగాణ ఎందుకు ఇవ్వాలని. అప్పుడు మీకు జ్ఞాపకం ఉంటే స్టిల్ సీకింగ్ జస్టిస్ అని మన జయశంకర్ సార్ ఒక బుక్ రాశాడు. ఢిల్లీలో మేము విలేకరుల దాంట్లో రిలీజ్ చేసినాం, 300 మంది విలేకరుల సమక్షంలో రిలీజ్ చేసినాం, ఇంగ్లీష్ బుక్ అది నేను తీసుకుపోయి కేకేకి ఇద్దామని పోయినా. కేకే ఛాయ్ తాగిచ్చాడు. నీ డైరీ ఉందా అంటే ఉంది సార్ అన్న. రాసుకో, తెలంగాణ రాదు అన్నాడు. ఎందుకు రాసారన్న? ఎట్లా వస్తుందా? 2 ఎంపీలతో తెలంగాణ వస్తుందా? బుద్ధి ఉందని కానీ నన్ను అట్లా సమైక్యవాది. రాజశేఖర్ ఉన్నాడు బతికప్పుడు, ఆయన ఒకడు, బట్టి విక్రమార్క ఒకడు, కొంతమంది ఎమ్మెల్సీలు ఇక పేర్లు చెప్తే బాగుండదు కానీ బట్టి అంటే కోపం మీద చెప్తున్నా, పర్సంటేజ్తో ఈరోజు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆ కోపం మీద ఆయన పేరున్నా కానీ వీళ్ళంతా ఇల్లు తిరిగి తెలంగాణ వస్తే నష్టాలు ఎందుకు చెప్పినటువంటి వ్యక్తులు కేకే అండ్ బట్టి అండ్ కంపెనీ. కొంతమంది వాళ్ళనట పట్టుకొచ్చి కమిటీ చేసిండట, దానికి చైర్మన్ అట. కేకే నాకు సర్టిఫికేట్ ఇస్తాడు, నేను ఉద్యమకారుడు. నడుస్తుంది అది పోయించినావా? కేకే ఇస్తాడే నాకు. 69 ఉద్యమాల్లో నేను లాఠీ దెబ్బలు తిన్న దిలీప్ కుమార్కి సమైక్యవాది ఉన్న కేకే అంటే సర్టిఫికేట్ ఇస్తాడు తెలంగాణ ఉద్యమం అని. ఉన్నానో లేదు మీరు చెప్పాలి నాకు. మీరు నన్ను మొదటి నుంచి చూస్తున్నారు కదా, ఆ సర్టిఫికేట్ నేను తీసుకోవచ్చా? ఎంత అవమానం నాకు అడిస్తే.
బుద్ధి లేట నేను సీఎంకి నిజంగా. అట్లాంటి కేకే కూతురుని తీసుకొచ్చి అసలు మనకు గౌరవించినోడు కేసీఆర్ అదే మనకు భరించరాని విషయం అంటే మళ్ళీ ఆమెను పట్టుకొచ్చి ఇంకేదో చైర్మన్ చేసి ఎవరు దొరకనట్టు. ఎంతమంది ఉద్యమకారులు పాపం ఇంతవరకు ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇవ్వకపోతేవి, వాళ్ళ గురించి పట్టించుకోకపోతేవి, మనకి పెన్షన్ ఇవ్వకపోతేవి, ఇంకేముండే స్థలం కూడా ఇస్తా అన్నాడు. అది గతి లేకపోయి వాడేలేదురా దేవుడు అంటే వీడు కూడా ఏడా ఏందనంటే ఇది మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయాలన్నా ఇది నాకైతే అర్థమైతే లేదు. అట్లే ఉంది చూడబోతే వ్యవహారం. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా ఈ పనికిరాని ఆంధ్ర తొత్తులకు సమైక్యవాదులకు పదవులు వేయటం సీఎం మానాలి. మాని ఇక్కడ అంబర్పేటలో ఒక ఫ్లైఓవర్ ఉంది, దాని పేరు కూడా అజిత్ సింగ్ పేరు పెట్టాడు అని డిమాండ్ చేస్తున్నారు. రెండవ అంశం యాదాద్రి బోర్డు మెంబర్ నేను చెప్పేది రాజగోపాలే చెప్పాడు. కాన్స్టిట్యున్సీ అట ఆయన అడిగిన వాళ్ళే అట. నేను విన్నది ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. ఆయన కన్సెంట్ ఎమ్మెల్యే కూడా కాన్సెంట్ లేకుండా ఆయన మునుగోడు కాన్స్టిట్యూషన్ చేసినాడు కొన్ని యజుడిగా. ఎమ్మెల్యే కన్సెంట్ తెలియకుండా మునుగోడు చేస్తారే ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇక మూసి ఒకటి ఉంది ఎల్లుండి, నేను ఇంకా అదొక ఐటమ్ థర్డ్ ఐటమ్ కింద రాసుకోండి దయచేసి. 11th నాడు అంటే ఎల్లుండి 11th వచ్చే ఎల్లుండి 11th నాడు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా. మీకు జ్ఞాపకం ఉంటే మీడియా మిత్రులు గమనిస్తూనే ఉంటారు కదా. ఒకటి ఫ్యూచర్ సిటీ మీద పెట్టినా అయిపోయింది, ఇంకోటేమో హైడ్రా మీద పెట్టినా అయిపోయింది, ఇప్పుడేమో మూసీ ప్రాజెక్ట్. ఈ మూసీ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు మనోడు చెప్పేదనే గాలి కబుర్లా దీని కథ ఏందని అంత ఎమినెంట్ పీపుల్ సైంటిస్టులతో సహా పొలిటికల్ లీడర్స్ ప్రామినెంట్ ఆ రోజు డిబేట్ ఉంటుంది మన సెంట్రల్ కోర్టులో మార్నింగ్ 11 నుంచి 2 వరకు మూసీ ప్రాజెక్ట్ మీద సాధ్యాసాధ్యాలు, బడ్జెటరీ ప్రొవిజన్స్, డబ్బులు పాడలేవు, అంత గాలి కథలు ఇవన్నీ. ఊరికే విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పుడు ఆఖరికి జీతాలు లేవు, నన్ను కోసుక తినడు అన్నాడు. ఇది పరిస్థితి. రూపాయలు లేదు ఆయన దగ్గర, ఏ పని కాదు. ఇవన్నీ గాలి కబుర్లు. దాని మీద ఒక డిబేట్ పెట్టినాం. మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, సాధ్యమైనంత మీరు కూడా దయచేసి రండి. మీకేం ఏ ఏరియా ఉంటుంది అనుకుంటా, కానీ నువ్వు రావచ్చు. మీరు ఎవరైనా రండి, ఆల్ ఆర్ వెల్కమ్. దాంట్లో ఆ జోన్ మీద అయినా కాకుండా దయచేసి రండి. మేము ఇచ్చే అదే ఆ డిబేట్ను ఫాలో అవ్వండి దయచేసి. మా లంచ్ కూడా స్వీకరించినది ఒకటి. చివరిగా ఒక అంశం ఏంటంటే, నేను కూడా గవర్నమెంట్ సర్వెంట్ ఉండి రిటైర్ అయినా ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నాను. నాకు 2 పెన్షన్లు వస్తాయి. తెలంగాణ పెన్షన్ వద్దని రాసిచ్చిన, ఇస్తా అంటే వద్దు, నాకు తామ్రపత్ర చాలు, గోడకేసుకుంటా, నేను ఉద్యమ కారణంగా సర్టిఫికేట్ చాలన్న, నాకు వద్దురా బాబు పెన్షన్. అదే అప్లికేషన్ ఇప్పుడు ఇచ్చిళ్ళు, కేసీఆర్ పీరియడ్ మరి ఈయన పీరియడ్ కాగితం వచ్చింది మా ఇంటికి, అది నింపించిన. నాకు వద్దురా బాబు, ఎవరికి అవసరం ఉండడానికి నాకు కేవలం సర్టిఫికేట్ ఇవ్వని. కొందరికి అవసరం ఉండదు, నిజంగా అవసరం ఉంటున్నాడు, వాళ్ళకి ఇలా మనకెందుకు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు పెన్షన్ కూడా నాకు నాది ఫారెస్ట్ సర్వీస్ది వస్తుంది, ఎమ్మెల్సీది వస్తుంది. ఈ పెన్షన్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని సెంట్రల్ పెన్షన్ సిస్టమ్ సిపిఎస్ పెట్టింది. అందరు ఉద్యోగులు నిరసన. నేను డిమాండ్ చేస్తున్నా, ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నది మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు, కానీ పాలసీ ఏందో స్టేట్మెంట్ ఇంకా రాలేదు. మీరు ఒక పాలసీ స్టేట్మెంట్ అందరూ ఆందోళన చెందుతున్న ఉద్యోగస్తుల గురించి పాలసీ స్టేట్మెంట్ ఇవ్వాలి. చాలా మందికి పెన్షన్ రావట్లేదు. మీకు తెలుసు కదా, ఆర్టీసీలో జీవితకాలం పనిచేసిన వాడికి 1000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎట్లా బతుకుతాడు వాడు? 1000 రూపాయలు, ఘోరం. అదే చాలా అన్యాయం. అయితే ఇది పాత సిస్టమ్, పెన్షన్ సిస్టాన్ని రిస్టోర్ చేయాలని మా డిమాండ్. ఆల్రెడీ డిమాండ్ ఏంటంటే, గతంలో ఏ విధానం అయితే అవలంబించారో పెన్షన్ గురించి, ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఈ సిపిఎస్ అనేది వద్దు అనేది మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ అది, ఎందుకంటే చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ఫార్చునేట్గా పెన్షన్ లేదు. ఈవెన్ మన ఏవియేషన్ సంబంధించిన మా మిత్రుడు ఆ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యాడు, దివాకర్, ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయ్యాడు. ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ లేదు. కాబట్టి వాడు ఏంటంటే ఈపీఎఫ్ మీద ఆధారపడాలి. ఈపీఎఫ్ ఏంటంటే ఎవడైతే ఉన్నాడో ప్రతి ఒక్కరికి మినిమం అయితే 1000 రూపాయలు ఇస్తుంది. ఆ 1000 రూపాయలు ఏం చేయాలి చెప్పండి? నేను అది చెప్పండి, అది 1000 రూపాయలతో వస్తాయి. ఒక్క పూట కూరగాయలు రావు ఇప్పుడున్న పరిస్థితి రేట్లకు. సో ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తక్షణమే రిస్టోర్ చేయాలని, దాన్ని మాత్రమే మన రాష్ట్రంలో అవలంబించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిపిఎస్ను ప్రభుత్వం తిరస్కరించాలని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేనా అడుగుతారు?